ఏండో ఇది నర్సీపట్నం వారి కూరండి. దొండకాయ ఉల్లికారం పెట్టి వండుతాను. చేసే విధానం ఎలాగో మీకు చెప్తాను. ఇవి మా దొడ్లో మా దొండపాదు ఉందండి, వాటికి కోసామండి. దొండకాయలు కడిగి అప్పుడు ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, అల్లం, మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన ముక్కలు, ఇవన్నీ వేసాం కదండి. ధనియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ వేయాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు వేసింది కదండి, తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. తర్వాత పోపులు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసిన దొండకాయ ముక్కలు వేయాలండి. ఇప్పుడు మనం సరిపడా వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు పసుపు చిటికెడు, సాల్ట్ పసుపు వేసాం కదండి. ఇప్పుడు అటు ఇటు కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఇవి బాగా చూడండి. ఇప్పుడు దొండకాయ బాగా మగ్గింది కదండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి పేస్ట్ ఆడేసాం కదా మిక్సీ, వీటిని ఇందులో వేసేయాలి. అవి దగ్గరికి మగ్గిన తర్వాత దీన్ని బాగా కలపాలి. అయిపోయిందండి దొండకాయ వేపుడి. ఉల్లికారం పెట్టి వండానండి. మీకు నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.